ఈ వ్యక్తికి మెలకువ వచ్చి చూడగా తన శరీరంపై ఒక విచిత్రమైన పరికరం ఉన్నట్టు గమనించాడు. అతను అయోమయానికి లోనైనప్పుడు ఒక శాస్త్రవేత్త అతనికి చెప్పాడు, మిస్సైల్ పేలుడు సమయంలో అతను దానిలో చిక్కుకుని కొన్ని లోహపు ముక్కలు అతని శరీరంలోకి ప్రవేశించాయని. కాబట్టి అతని ప్రాణం నిలుపుకోవడానికి శాస్త్రవేత్త ఒక ఎలక్ట్రోమాగ్నెట్ తయారు చేశాడు. అది ఆ ముక్కలను అతని గుండె వైపు కదలకుండా పట్టుకుంది. వారిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో ఒక ఉగ్రవాదుల గుంపు లోపలికి చొరబడి తాము వారికి అత్యాధునిక ఆయుధాలు తయారు చేయాలని ఆదేశించారు. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి వారు అంగీకరించినట్టు నటించారు. ఆ వ్యక్తి మొదట తన ఛాతీలోని మాగ్నెట్ను భర్తీ చేయడానికి ఒక చిన్న రియాక్టర్ను తయారు చేశాడు. తరువాత అతను ఇనుముతో ఒక సూట్ రూపొందించాడు. కానీ ఉగ్రవాదులకు అనుమానం వచ్చింది. వారు తదుపరి రోజు ఉదయానికి ఆ ఆయుధం సిద్ధం చేయాలని, లేకపోతే ఇద్దరిని చంపేస్తామని హెచ్చరించారు. ఆ వ్యక్తి రాత్రంతా నిద్ర లేకుండా పనిచేశాడు. సూర్యోదయానికి కొద్ది సమయం ముందు అతను ఆ కవచం యొక్క మొదటి రూపాన్ని పూర్తి చేశాడు. ఉగ్రవాదులు ఏదో తప్పు జరుగుతోందని గ్రహించి దాడి చేయమని ఆదేశించారు. కానీ ఆ సూట్ ఇంకా ఒక చివరి దశకి మరియు యాక్టివేట్ అవ్వడానికి సమయం పడుతుంది. శత్రువులు దగ్గరపడుతుండగా శాస్త్రవేత్త సహాయం చేయాలని నిర్ణయించి తుపాకీతో బయటికి పరిగెత్తాడు. ఆ వ్యక్తి లోతైన విషాదంలో మునిగిపోయాడు. కొన్ని నిమిషాల తర్వాత ఉగ్రవాదులు ల్యాబ్లోకి చొరబడ్డారు. కానీ అప్పటికే సూట్ సిద్ధమైపోయింది. వారి బుల్లెట్లు ఆ కవచాన్ని దాటలేకపోయాయి. ఉక్కు తలుపు సులభంగా ధ్వంసమైపోయింది. తన చివరి క్షణంలో శాస్త్రవేత్త చెప్పిన మాట, నీ చూపును వృధా చేయకు. ఆ మాటలు జీవితాంతం ఐరన్ మాన్ను నడిపించాయి.